ముఖ్యం కాదు, అది శాశ్వతం కాదు. అవునండి. మనం నిజమైన మార్పుని తీసుకురావాలి. పదవొక్కటే మనకి లక్ష్యం కావడం. ఇప్పుడు పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు. వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా 20 పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడు జరిగిన విజయాలు సాధించారు. జాతీయ రహదారులు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొఖలను అనుభవించుకోవటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు. అయినా ఆయన ఓడించారు. ఆయన ఓడిస్తే ఆయన బాధపడలా. నేను ఓడిపోవచ్చు, మా పార్టీ ఓడిపోయిండొచ్చు, ఇది ప్రజాస్వామ్య విజయం, ఈ దేశానికి విజయం అన్నాడు. అది అంతే. కాబట్టి పదవి శాశ్వతం కాదు. అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పదవులుండి దరిద్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈడీ అమీన్ ఒక 10 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు.